Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మీనాక్షి నటరాజన్ పై కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ వ్యవహారాల నుంచి మీనాక్షి నటరాజన్ ని అధిష్టానం తప్పించబోతోంది. ఇది తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నటువంటి జోరు చర్చ. అయితే కాంగ్రెస్ పంజాబ్ బాధ్యతలను మీనాక్షికి అప్పగించేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు అయితే తీసుకుంది. పంజాబ్లో పార్టీ పరిస్థితి అంచనాకు త్రిసభ్య కమిటీని అయితే ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో భజన్లాల్ జాదవ్, అజయ్ మాకెన్, మీనాక్షి నటరాజన్తో కలిపి త్రిసభ్య కమిటీని అయితే ఏర్పాటు చేసింది. కమిటీలో మీనాక్షి నటరాజన్కు కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారు. తెలంగాణలో వరుస పరిణామాలతో మీనాక్షి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నుంచి మీనాక్షి నటరాజన్ తప్పించి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్కడ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, మీనాక్షి నటరాజన్ని తప్పించారా లేకపోతే వెళ్ళగొట్టారా అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఏంటి పంజాబ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ మరొక కొత్త వార్త ఏంటి, ఎలా చూడాలంటారు? ప్రధానంగా మురళి, ఏదైతే ఈ మహారాష్ట్ర ఏదైతే మధ్యప్రదేశ్కు సంబంధించి రాజ్యసభకు ఆమెను పంపే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ, అక్కడ కొన్ని అనుకోని కారణాల వల్ల కూడా ఒక చిన్న కేసు వల్ల, అంటే అది ఎఫ్ఐఆర్ గాని కేసు వల్ల ఇదంతా కూడా మరి ఆమె ఏదైతే దాంట్లో పొందుపరాల్సినటువంటి కొన్ని అంశాలు పొందుపరచలేదు. సో ఆమె మొత్తం నామినేషన్, ఆమెకు సంబంధించిన అఫిడవిట్ ను క్యాన్సిల్ చేసిన పరిస్థితి ఉంది. ఇదంతటికీ కారణం కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులే కావాలని చేశారనేది కూడా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే ఆ తిరస్కరణ జరిగిందో, సో ఆ తిరస్కరణ జరిగిన వెంటనే ఆమె కొంత అసంతృప్తితో ఉన్నారు. సో ఆ జరిగిన వెంటనే ఏదైతే పంజాబ్ కు సంబంధించి ఒక త్రిసభ్య కమిటీ వేశారో, ఆ కమిటీలో మెయిన్ గా మీనాక్షి నటరాజన్ తో పాటు సో ప్రధానంగా భజన్ లాల్ అలాగే అజయ్ మారెన్ కూడా, వీళ్ళ ముగ్గురిని కూడా పంజాబ్ కు మరి కీలక బాధ్యత అప్పచెప్పారు. దాంట్లో ప్రధానంగా ఈ ఏదైతే మీనాక్షి నటరాజన్ ను, ఎందుకంటే మీనాక్షి నటరాజన్ ఇప్పుడు ఖచ్చితంగా వచ్చే సంవత్సరంలో పంజాబ్ లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అక్కడ అసలు పార్టీ స్థితిగతులు ఏంటి, పార్టీ అసలు పంజాబ్ లో ఎలా పనిచేస్తుంది, మనం వచ్చే ఎలక్షన్స్ లో, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా విజయం సాధించాలి. ఆ సాధించాలంటే చాలా, అంటే అన్ని పార్టీ పరంగా కానీ ఇటు రాహుల్ గాంధీ ఫ్యామిలీతో కానీ అత్యంత నమ్మకమైనటువంటి రాలుగా, అలాగే నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తి రాహుల్ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్ కాబట్టి ఆమెను సో ఇప్పుడు అక్కడికి పంజాబ్ కు బదిలీ చేశారు. పంజాబ్ లో కూడా ఆ వ్యవహారాల పైన, మొత్తం పార్టీ వ్యవహారాల పైన కూడా ఆమెకే మొత్తం కూడా మరి ఆ ఫోకస్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఆ త్రిసభ్య కమిటీలో మెయిన్ గా మీనాక్షి నటరాజన్ ను మరి ఇది చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది మురళి. ప్రధానంగా ఇప్పుడు కొంత ఈ అంశానికి సంబంధించి అసలు అక్కడ జరిగేటువంటి, అంటే వచ్చే ఎలక్షన్స్ లో పరిగణనలోకి తీసుకొని వీటన్నిటిని పర్యవేక్షించాలని ఆమెకు బాధ్యతలు అప్పగించారు. దాంతో పాటు తెలంగాణలో ఏదైతే జరిగిందో, తెలంగాణలో జరిగిన దానిపైన కూడా చాలా సీరియస్ గా కమిటీ వేశారు. కేంద్రంలో ఏఐసిసి కమిటీ వేసింది. దాంట్లో ప్రధానంగా మీనాక్షి నటరాజన్ ఇష్యూ గురించి మెయిన్ గా కేసీ వేణుగోపాల్, మల్లికార్జున్ ఖర్గే వీళ్ళిద్దరి నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. వాళ్ళు దాంతో వస్తున్నటువంటి విమర్శలు ఏంటి అని అంటే, తప్పు చేస్తే తప్పించాలి కానీ తప్పు ఎవరో చేస్తే ఆ శిక్ష మీనాక్షి నటరాజన్ కి ఎందుకు అనేటువంటి ఒక చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది కదా. ఏమీ తేలకుండానే తనని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి నుంచి తప్పించి అక్కడ పంజాబ్ ఎన్నికలకు సంబంధించి త్రిసభ్య కమిటీలో మెంబర్గా వేసి అక్కడ రాష్ట్ర ఇన్ఛార్జిగా వెళ్ళబోతున్నారు అనేటువంటి ఈ మాటకు సంబంధించి కూడా ఒక డిస్కషన్ నడుస్తుంది. దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ప్రధానంగా నేను అదే చెప్తున్నాను మురళి. అంటే ఈ కమిటీ వేశారు, ప్రస్తుతం ఆ కమిటీ వేశారు. ఆ క్రమశిక్షణ కమిటీ కూడా ఇప్పుడు అంటే అంతర్గతంగా ఈ వ్యవహారం అంతా తెలంగాణలో అసలు ఏం జరిగింది, మధ్యప్రదేశ్ ఏదైతే మధ్యప్రదేశ్ వరకు కూడా ఒక చిన్న ఈ కేసుకు సంబంధించి వ్యవహారం ఒక మంత్రికి సంబంధించినటువంటి కుమారుడు ద్వారా ఆ కేసు డీటెయిల్స్ అన్ని కూడా మరి అక్కడి దాకా ఎట్లా వెళ్ళాయి, కాంగ్రెస్ లోని వాళ్ళే కొంతమంది ఇచ్చారనేది కూడా వాదనలు వినబడుతున్నాయి. వాటి అన్నిటికి సంబంధించి కూడా ఆరాధిస్తా ఉన్నారు. అవి మొత్తం డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా
కాంగ్రెస్ కు సంబంధించి అంటే తెలంగాణ కాంగ్రెస్ లో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి అధ్యక్షులు కావచ్చు, అలాగే ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కావచ్చు, అలాగే కొన్ని అంటే ఆమెకు ఇక్కడ కావాలని పంపారా అని చెప్పేదానికంటే కూడా వచ్చే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని, సో ప్రధానంగా పంజాబ్ లో 2000 మరి వచ్చే సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 27లో ఖచ్చితంగా అక్కడ గెలవాలి కాబట్టి ఆమెకు ఉన్నటువంటి నిబద్ధత కావచ్చు. ఇక్కడికి వచ్చినాక తెలంగాణకు వచ్చినాక కూడా చాలా మంది అంటే కొత్త పాత అనే అంశం ఉండేది ఇక్కడ ఆమె రాకముందు. సో ఇవన్నీ కూడా ఆమె వచ్చిన తర్వాత చాలా వరకు సెట్టుబాటు చేశారు. అంటే పార్టీని ఒక స్టాండ్ మీదకి ఒకే లైన్ వరకు తీసుకొచ్చిన ఘనత మరి మీనాక్షి నటరాజన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పంజాబ్ లో కూడా అదే విధంగా మనం పనిచేస్తే వచ్చే ఎలక్షన్స్ లో విజయం సాధిస్తాం అనే దానికి కూడా మరి కాంగ్రెస్ కు భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీని గురించే మరి ఆమెకు ఈ పోస్టింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. సో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఈ మొత్తం ఏదైతే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో ఇంటర్నల్ గా జరుగుతుంది మొత్తం కూడా ఈ ఇంటర్నల్ మీటింగ్ ఇంటర్నల్ క్లారిటీ తీసుకున్న తర్వాత మార్పులు అయితే ఉండబోతున్నాయి. మీనాక్షి నటరాజన్ ఇది అంటే ఇది అవమానం అని చెప్పుకోవచ్చు అనేది కూడా మనం ఇక్కడ చెప్పబోయేది. ఎందుకంటే అవమానం అయితే మరి వేరే రకంగా ఉంటుంది, కానీ ఇక్కడ ఆమెకు ప్రమోషన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు మురళి. ఎందుకంటే అక్కడ ఒక ఇన్ఛార్జ్ గా వెళ్ళాలి. రాష్ట్రం నుంచి పంపించినంత మాత్రాన ఇక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాలన్నీ సద్దుమణిగిపోతాయా మీనాక్షి విషయంలో అనేది కూడా ఒక చర్చ ఉంది కదా, ఆ కోణాన్ని ఎలా చూడాలంటారు? ప్రధానంగా మనం అది కూడా డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ నిజంగా తప్పు జరిగింది అని తేలితే గనక ఖచ్చితంగా చాలా మార్పులు ఉండబోతున్నాయి. అధిష్టానం నేరుగా రాష్ట్రాన్ని కంట్రోల్ తీసుకోబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకవేళ ఇది మరి బీజేపీ చేసినటువంటి కుట్ర అని తేలితే మరి ఎలా ఉంటుంది అనేది చూడాలి. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగానే కావాలని ఇట్లా చేశారు, ఆమెకు రాజ్యసభ సీటు దక్కకుండా చేశారు అని తేలితే మాత్రం ఖచ్చితంగా ఏఐసిసి చాలా సీరియస్ గా ఉంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. అది కనుక తేలితే తెలంగాణ కాంగ్రెస్ లో చాలా కీలక మార్పులు ఉండబోతున్నాయి. ఇంక్లూడింగ్ సీఎం ను కూడా మార్చిన మరి ఇది ఉండదు కాబట్టి ఖచ్చితంగా అధ్యక్షులు మారే అవకాశం ఉంటది, సీఎంలను మార్చే అవకాశం ఉంటది, ఇన్ఛార్జీలను కూడా మార్చే అవకాశం ఉంటది. కాబట్టి అధిష్టానం కంట్రోల్ ఉంటుందంటారా? డెఫినెట్ గా ఒకవేళ ఇది నిజంగా నిర్ధారణ కనుక అయితే అంటే క్రమశిక్షణ కమిటీ ఏఐసిసికి సంబంధించినటువంటి క్రమశిక్షణ కమిటీ మొత్తం నివేదిక తీసుకున్న తర్వాత ఎస్ ఇది కాంగ్రెస్ నాయకులే తెలంగాణ కాంగ్రెస్ నాయకులే ఇచ్చారని తేలితే మాత్రం మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మరి ఏఐసిసి కంట్రోల్కు వెళ్లే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. మురళి చూడాలి ఏం జరగబోతుంది అసలు. మరి ఆ నివేదికలలో క్రమశిక్షణ కమిటీలో ఇక్కడ ప్రధానంగా లోకల్ గా సీనియర్ నాయకులతోటి కూడా ఇంటర్నల్ గా చాలా మంది సీనియర్ నాయకులతో అధిష్టానం కేసీ వేణుగోపాల్ అలాగే మల్లికార్జున్ ఖర్గే నేరుగా మాట్లాడి నివేదికలు తీసుకుంటున్నట్టు తెలుస్తా ఉంది. ఆ సీనియర్ నాయకులు అంతా కూడా ఏం చెప్తారు అనేది కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటది. కాబట్టి చాలా ఉత్కంఠగా చాలా అంటే ఏం జరుగుతుంది ఈ వారం రోజుల్లో అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. చూద్దాం నిజంగా మరి మీనాక్షి నటరాజన్ ఇష్యూకి సంబంధించి ఎవరు దీనికి ప్రధాన సూత్రధారులు అనేది ఇంకొక వారంలో తెలిసే అవకాశం ఉంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. మీనాక్షి నటరాజన్ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్నటువంటి కీలక నిర్ణయంగా చెప్తున్నప్పటికీ కూడా వెళ్ళిపోయిందా, వెళ్ళగొట్టారా అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది. తెలంగాణ వ్యవహారాల నుంచి మీనాక్షి నటరాజన్ని అధిష్టానం తప్పించింది అనేటువంటి మాట. కాంగ్రెస్ పంజాబ్ బాధ్యతలను మీనాక్షి నటరాజన్కి అప్పగించారని చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు సద్దుమణగాలి అనంటే ముందుగా ఏదో ఒకటి ఇలాంటిది జరగాలి అనేటువంటి పరిస్థితి. రాబోయే సంవత్సరం జరిగే పంజాబ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒక త్రిసభ్య కమిటీని అయితే కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. ఈ త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో కార్యకర్తల్ని నేతల్ని సమన్వయం చేసుకుంటూ అక్కడ అధికారంలోకి రావడమే టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఈ త్రిసభ్య కమిటీలో భజన్లాల్ జాదవ్, అజయ్ మాకెన్, మీనాక్షి నటరాజన్తో కూడినటువంటి ఒక త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పేరిట ప్రెస్ రిలీజ్ అయితే ఒకటి జరిగింది. మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం యూటీవీ స్క్రీన్ మీద. దీనికి సంబంధించి మీనాక్షి నటరాజన్ విషయంలో అసలు ఏం జరుగుతోంది, అంతర్గతంగా ఒకంత విచారణ జరుగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఈ పరిణామానికి సంబంధించి జోరుగా అయితే చర్చ జరుగుతోంది. చూడాలి మీనాక్షి నటరాజన్ విషయంలో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి.